ఎవరు నోటీస్ చేశావా? అందరూ చాలా నైస్ అయిన వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి యెస్ చెప్పడం, హెల్ప్ చేయడం, కేర్ చేయడం. కానీ ఎందుకంటే వారి ఎఫర్ట్స్‌కి వాల్యూ ఇవ్వకుండా పోవడం జరుగుతుంది. ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? గుడ్‌నెస్ సమ్‌టైమ్స్ కర్స్‌లా ఉంటుంది. నైస్ పీపుల్‌కి ఒక సైలెంట్ కోడ్ ఉంటుంది. దే బిలీవ్ ఇన్ ఫెయిర్‌నెస్, ఎంపథీ, ట్రస్ట్. కానీ ట్రూత్ ఏంటంటే ప్రతివాడు సేమ్ రూల్స్ ఫాలో చేయడు. సమ్ పీపుల్ వారి కైండ్నెస్ని వీక్నెస్గా చూస్తారు, డోర్గా చూస్తారు, ఆపర్చునిటీగా చూస్తారు. సైకాలజీ చెప్తుంది నైస్ పీపుల్ యూజువలీ ఎంపథెటిక్, పీపుల్ ప్లీజర్స్, కాన్ఫ్లిక్ట్ అవాయిడర్స్ ఉంటారు. మ్యానిపులేటర్సా? వాళ్ళు క్విక్గా స్నిఫ్ అవుట్ చేస్తారు. మీకు నో చెప్పలేమని అర్థం చేసుకుంటారు. మీ ఎనర్జీని డ్రెయిన్ చేస్తారు. స్లోగా వాళ్ళు మీతోనే బెనిఫిట్ తీసుకుంటారు. టేక్ రవి ఎగ్జాంపుల్. ఆఫీస్లో, హోంలో, ఫ్రెండ్స్లో అన్నీ డిపెండ్ చేస్తారు. కాని రవికి హెల్ప్ కావాలంటే అందరూ ఓడిపోతారు. వై? బికాజ్ వారి కైండ్నెస్ బేస్లైన్ అయిపోతుంది. పీపుల్ ఎక్స్పెక్ట్ ఇట్. వాళ్ళు రెస్పెక్ట్ చేయరు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ద ట్రాప్ ఆఫ్ బీయింగ్ నైస్ ఈజ్ సటిల్. ఎవ్రీ ఫేవర్, ఎవ్రీ సాక్రిఫైస్ మీకు గిల్ట్ ఫ్రీ టేక్ ఆపర్చునిటీ ఇవ్వుతుంది. ఓవర్ టైం మీ కైండ్నెస్ ఇన్విజిబుల్ అవుతుంది. అడ్మైర్ చేయకుండా అజ్యూమ్ చేయడం స్టార్ట్ అవుతుంది. హార్ష్ ట్రూత్. నైస్ అయినవాడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ రావదు. పీపుల్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్, బౌండరీస్, సెల్ఫ్ వర్త్. కైండ్నెస్ వితౌట్ లిమిట్స్ ఈజ్ నాట్ వర్చ్యూ, ఇట్స్ వల్నరబిలిటీ. అండ్ హ్యూమన్స్ ఆర్ వైర్డ్ టు ఎక్స్‌ప్లాయిట్ దట్. సో సొల్యూషన్ ఏంటి? నో చెప్పడం నేర్చుకోండి, గిల్ట్ లేకుండా. బౌండరీస్ సెట్ చేసుకోండి. సెల్ఫ్ వాల్యూ మీకు ఫస్ట్ ఉంటుంది, అదర్స్కి కాదు. కైండ్నెస్ పవర్ఫుల్, కానీ ఓన్లీ ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ యువర్ ఎనర్జీ. నైస్ పీపుల్ గెట్ యూస్డ్, బట్ సర్వైవ్ చేయడం అంటే కైండ్నెస్ ప్లస్ స్ట్రెంగ్త్ కలిపి ఉంటుంది. డోంట్ జస్ట్ బీ నైస్, బీ స్మార్ట్, బీ అన్టచబుల్. లైక్ చేశారా? కామెంట్ ఎస్ ఇఫ్ యు ఆర్ డన్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్.